కాలభైరవుడు అసలు ఎందుకు ఉద్భవించాడో తెలుసా? ఒక అబద్ధం వల్ల. అలా బ్రహ్మ, విష్ణువుల మధ్య జరిగిన యుద్ధం మధ్యలో ఒక్కసారిగా ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం ఎక్కడ ప్రారంభమైందో, ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు బ్రహ్మ విష్ణువుతో, "నేను పైకి వెళ్ళి దీని ఆది ఎక్కడుందో చూస్తాను" అన్నారు. విష్ణువు సమాధానంగా, "అయితే నేను కిందికి వెళ్ళి దీనికి అంతం ఎక్కడుందో తెలుసుకుంటాను" అన్నారు. అలా నిర్ణయించుకొని బ్రహ్మ హంసపై ఎగురుతూ పైకి వెళ్లారు. విష్ణువు వరాహ రూపంలో కిందికి దిగారు. ఎంత వెతికినా ఆ స్తంభానికి ఆది అంతం కనిపించలేదు. చివరికి విష్ణువు, "ఇది మన శక్తికి అతీతం. ఇది పరమాత్మ స్వరూపం" అని అర్థం చేసుకొని వెనకకి తిరిగి వచ్చారు. కానీ బ్రహ్మ ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఆ సమయంలో ఒక కేతకీ పువ్వు పైనుండి కిందికి వస్తుండటం గమనించారు. బ్రహ్మ ఆ పువ్వుని చూసి, "నువ్వెక్కడి నుండి వస్తున్నావు?" అని అడిగారు. ఆ పువ్వు వినయంగా, "నేను ఈ స్తంభం పైభాగం నుండి వస్తున్నాను" అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ ఆ పువ్వుతో, "నువ్వు నాతో పాటు వచ్చి లింగం యొక్క చివరను బ్రహ్మదేవుడు చూశాడు అని శ్రీహరితో సాక్ష్యం చెప్పు" అని పదే పదే ప్రార్థించారు. మొదట ఆ కేతకీ పువ్వు సంకోచించింది. అది సరైంది కాదు అని అనుకుంది. కానీ చివరికి బ్రహ్మ మాటకు ఒప్పుకుంది. ఇద్దరూ తిరిగి వచ్చినప్పుడు విష్ణువు నిజాయితీగా, "నాకు అంతం కనిపించలేదు" అని అన్నారు. బ్రహ్మ మాత్రం, "నేను ఆది చూశాను" అంటూ కేతకీ పువ్వును సాక్ష్యంగా చూపించారు. విష్ణువు అది నమ్మి బ్రహ్మను గౌరవిస్తూ పూజించారు. అప్పుడే ఆ అగ్నిస్తంభం మధ్య నుండి ఒక దివ్య రూపం ప్రత్యక్షమైంది. అదే పరమేశ్వరుడు. శివుడు విష్ణువుని చూసి, "నీవు నిజం చెప్పావు. అందుకే నీవు పూజలకు పాత్రుడివి. ఈ రోజు నుండి నీ విగ్రహము క్షేత్రములందు ప్రతిష్ఠ చేసి, ఉత్సవములు చేసి పూజిస్తుంటారు" అని ఆశీర్వదించారు. తరువాత బ్రహ్మని చూసి, "నీవు అసత్యం చెప్పావు. అందుకే నీకు భూమిపై ఆలయాలు ఉండవు" అని శపించారు. కేతకీ పువ్వుని చూసి, "నువ్వు అసత్యానికి సాక్ష్యం ఇచ్చావు. అందుకే నన్ను పూజించడానికి నిన్ను ఉపయోగించరు" అన్నారు. అంతటితో ఆగలేదు. శివుడి కనుబొమ్మ మధ్య నుండి ఒక ఉగ్రరూపం ఉద్భవించింది. అతడే కాలభైరవుడు. పరమేశ్వరుని ఆజ్ఞగా వెంటనే కాలభైరవుడు బ్రహ్మపైకి వెళ్ళి అబద్ధం చెప్పిన బ్రహ్మ యొక్క ఐదవ తలను తెగదెంపాడు. అది చూసి విష్ణువు వినయంతో శివుడిని, "ప్రభో, బ్రహ్మ సృష్టికర్త, ఆయనని కాపాడండి" అంటూ ప్రార్థించారు. బ్రహ్మ కూడా తన తప్పుని ఒప్పుకొని శివుడిని ప్రార్థించారు. అప్పుడు శివుడు ప్రసన్నమై, "నీకు ఆలయాలు లేకపోయినా ప్రతి యజ్ఞంలో నీవే గురువుగా ఉంటావు. నువ్వు లేనిదే యజ్ఞం ఫలితంను ఇవ్వదు" అని వరం ఇచ్చారు. కేతకీ పుష్పం కూడా తనని ఉద్ధరించమని వేడుకుంది. అప్పుడు శివుడు, "నువ్వు నా పూజకు దూరం అయినా విష్ణువు మిగిలిన దేవతలంతా నిన్ను ధరిస్తారు. నా మండపానికి అలంకారంగా మాత్రమే నువ్వు వినియోగించబడతావు" అని అనుగ్రహించారు. ఆ అనంత అగ్నిస్తంభమే శివుడి నిరాకార స్వరూపం. అదే తరువాత శివలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ దివ్యక్షణమే మహాశివరాత్రిగా పూజింపబడుతుంది. మరియు ఆ జ్యోతి స్వరూపం భక్తుల ప్రార్థనతో అరుణాచలం రూపంలో నిలిచింది. అందుకే ఆది అంతం లేని స్వరూపాన్ని సూచిస్తూ శివుడిని లింగరూపంలో పూజిస్తారు. అనంతతత్వానికి ప్రతీకమే శివలింగం. ఓం నమ శివాయ.